హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే టీఎస్ఆర్జేసీ గురించి అండ్ అలాగే టీఎస్ఎంజబీసీ గురించి అయితే చెప్పబోతున్నాను. టీఎస్ఆర్జేసీకి సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యాయి కదా, అండ్ అదేవిధంగా టీఎస్ఎంజబీసీకి సంబంధించిన రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు. సో చాలామంది స్టూడెంట్స్ కట్ ఆఫ్ గురించి వీడియో అడుగుతున్నారు. కట్ ఆఫ్ నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను. దీనిపైన మేము నార్మల్గానైతే టీఎస్ఆర్జేసీ గురించి ఒక సర్వే కండక్ట్ చేశాము. బట్ టీఎస్ఎంజబీసీ గురించి నా దగ్గర అట్లా ఏమీ లేదు. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చేసి మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, సీట్ వచ్చింది అని చెప్పిన స్టూడెంట్స్ ఉన్నారు. సో అది బేస్ చేసుకొని, ఆ సినారియోస్ని బేస్ చేసుకొని నేను ఒక రఫ్ ఐడియా మాత్రమే చెప్తున్నాను. ఇదే కన్సిడర్ చేసుకొని మాకు 50 మార్క్స్ ఉన్నాయి, మాకు సీట్ రాలేదు, మాకు 60 వచ్చినాయి, మాకు సీట్ రాలేదు అని అడగకండి. జస్ట్ ఒక రఫ్ అనాలిసిస్ కోసం, అంటే మీరు ఇన్నా అవుటా అనేది మీకు ఐడియా ఉండడం కోసం. నార్మల్గా అయితే 60 అబోవ్ 50 to 60 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ సీటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది బీసీ స్టూడెంట్స్కి అయితే, అందులో బీ స్టూడెంట్స్కి అయితే కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, మీకు నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఎక్కువ మార్క్స్ ఉండాలి. ఎందుకు ఎక్కువ మార్క్స్ అంటే, అదేంటి రిజర్వేషన్ ఉంది కదా, రిజర్వేషన్ ఉన్నా కూడా మాకెందుకు ఎక్కువ మార్క్స్ అంటే, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వెల్ఫేర్లో తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి మీకు స్కోర్ కొంచెం ఎక్కువగా ఉండాలి. అదే మీరు బీసీఏనో, బీసీబీ, బీసీడీ, బీసీఈ ఈ కేటగిరీస్ అయితే మీకు తక్కువ స్కోర్ 62 or 55 ఉన్న వాళ్ళకి కూడా ఫేజ్ 2లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ స్టూడెంట్స్ సిఓఎస్కి కానివ్వండి, టీఎస్ఆర్జేసీకి అటు కనుక వెళ్ళిపోతే అప్పుడు ఇంకా కట్ ఆఫ్ తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఒక రఫ్ అనాలిసిస్ కోసం 60 to 70 ఆ మధ్యలో, లేకపోతే 60 అబోవ్ స్కోర్ ఉన్న వాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్ 3 ఉంటుందా ఉండదా అనేసి, కంపల్సరీగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా జరిగే స్కెడ్యూల్. అంటే మనకు ఒక ఇయర్ జరిగి ఇంకొక ఇయర్ జరగకుండా ఉండదు అనేది ఏమీ లేదు, కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ కూడా కంపల్సరీగా ఉంటాయి. మరి స్పాట్ అడ్మిషన్స్ గురించి మనకి ఎట్లా తెలవాలి అంటే, మీ డిస్టిక్లో ఉండే సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ దగ్గరికి వెళ్ళి, మేము టీఎస్ఎంజబీసీ ఎగ్జామినేషన్ రాసాము, మాకు స్కోర్ ఇంత ఉంది, మా ర్యాంక్ కార్డ్ ఉంది అనేది మీరు చెప్పారనుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఆ పర్టికులర్ కేటగిరీలో సీట్ ఉందా లేదా అనేది చెక్ చేసి జాయిన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఆర్ఫెన్స్ ఉంటారు. సో ఆర్ఫెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా ఎగ్జామినేషన్ కనుక రాసినట్లయితే మీకు స్పాట్ అడ్మిషన్ కిందనే కొన్ని కాలేజెస్ తీసుకుంటాయి. నార్మల్గా కంపల్సరీగా రెసిడెన్షియల్లో స్పాట్ అడ్మిషన్స్ కిందనైనా లేకపోతే నార్మల్ అడ్మిషన్స్ కిందనైనా ఆర్ఫెన్స్కి ప్రయారిటీ ఇస్తారు. సో అట్లా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేసే ప్రయత్నం అయితే చేసేసేయండి. సో కట్ ఆఫ్ అయితే ఇది. టీఎస్ఆర్జేసీకి కూడా ఈ ఇయర్ నాకు తెలిసిన సర్కిల్లోది నేను చెప్తున్నాను, 100 అబోవ్ 115 ఉన్న వాళ్ళకి చాలామందికి హసన్పర్తిలో సీట్స్ వచ్చాయి. సో ఒక 2-3 స్టూడెంట్స్ ఇట్లా కాల్ చేసిన వాళ్ళు చెప్తున్నారు 115 సో అండ్ సో కేటగిరీలో సీట్ వచ్చింది అనేసి. సో బీసీ వాళ్ళకైతే 115, 110 అబోవ్ 100 ఉన్న వాళ్ళకి సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ బాయ్స్ కనుక ఎగ్జామినేషన్ అప్పుడు సర్వేలో కాలేజెస్ ఉన్నాయి, సర్వేలో కనుక రావాలి అనుకుంటే 120, ఎందుకంటే సర్వేలు టాప్ మోస్ట్ టీఎస్ఆర్జేసీలోనే. సో అందుకోసమని కొంచెం స్కోర్ ఎక్కువగా ఉండాలి. లేదు అంటే 117 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఈ వీడియో. ఇంకా కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి, కార్పొరేట్ అడ్మిషన్స్ లింక్ యాక్టివేట్ అయిపోయింది. ఇన్కమ్ గురించి అడుగుతున్నారు, ఏ తర్వాత ఇన్కమ్ ఉన్నది అప్లికేషన్ చేసుకోవాలి అనేసి. సో నార్మల్గా మనకి నోటిఫికేషన్ ఏంటి ఇప్పుడు ఏప్రిల్. సో ఏప్రిల్ తర్వాత ఉన్నది మీరు చేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు 2024ది ఉంది, జనవరి 1ది అయినా కూడా ఓకే. ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్చువల్గా అయితే అది వ్యాలిడే, కానీ దాంట్లో రూల్స్ పెట్టినమాట రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీరు ఇప్పుడు ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకున్నది సరిపోతుంది. లేదు జనవరిలో అప్లికేషన్ చేసినాము అంటే అది కూడా పెట్టి మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. బట్ ఒకవేళ ఇంజనీరింగ్ ఆప్ట్ చేసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే కంపల్సరీగా కొంచెం ఫ్రెష్గా పెట్టండి, ఎందుకంటే ఇయర్ స్కాలర్షిప్ ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ.